ఒక అద్భుతమైన కథ, చిన్న కథ, దాదాపు మానవ జాతికి సంబంధించిన ఒకనొక కథగా చెప్పుకోవచ్చు దీన్ని. ఈ కథలో సారం చాలా బాగుంటుంది. మనకి హిందీలో ఒక సామెత ఉంటుంది, హమామ్ మే సబ్ నంగే హే అని. సో సలహాలు ఇచ్చేవాళ్ళు, నీతి కథలు చెప్పేవాళ్ళు దాదాపు అందరూ వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు అవేవి పాటించరు అని చెప్పడానికి ఒక కథ ఇది. ఒక రాజ్యం, ఆబ్వియస్లీ రాజ్యం కాబట్టి రాజు ఉంటాడు. ఒక వ్యక్తికి మరణశిక్ష విధిస్తారు. సో ఆ రాజ్యం యొక్క ఆచారం ఇప్పుడు కూడా ఉందేమో తెలియదు, ఏంటంటే అతన్ని ఉరిదీసే కంటే ముందు రాత్రి అతని చివరి కోరిక ఏంటి అని స్వయంగా రాజే వెళ్ళి అడిగేటువంటి ఒకనొక సాంప్రదాయం. ఎవరైనా అడగొచ్చు, బట్ ఆ రాజ్యంలో అటువంటి సాంప్రదాయం ఉంది. కథ కాబట్టి ఉందనుకోండి, పోయిందే ఉంది. ఇప్పుడు ఆ రాజు తన గుర్రం వేసుకొని బయలుదేరుతాడు. ఆ బోనులు అటుపక్క ఆ వ్యక్తి కూర్చొని ఉంటాడు దిగాలుగా. ఆ తర్వాత ఆ రాజు తన సైనికులతో తన పరివారంతో వచ్చిన తర్వాత అందరూ నిశ్శబ్దంగా నిలబడతారు. ఆ బోనికి ఇటువైపు రాజు ఉంటాడు, అటువైపు అతను ఉంటాడు. రాజుకు జస్ట్ ఊరికే మాట్లాడగలంతే. చెప్పండి మీ చివరి కోరిక ఏమిటని అడుగుతాడు. మామూలుగా ఎక్కువ శాతం చివరి కోరిక అంటే నచ్చిన భోజనము, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఒక ప్రియమిత్రుడిని కలవడము, ఇట్లాంటిది ఏదో ఉంటుంది. అట్లా కాకుండా ఆ వ్యక్తి కన్నీళ్లతో ఒక మాట చెప్తాడు, మహారాజా, నేను మిమ్మల్ని కలిసే కంటే ముందు నేను హిమాలయాల్లో ఉండేవాడిని. నాదైన సాధనలు, నాదైన తపస్సు, తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. మా గురువుగారు నాకు కొన్ని ముత్యాలు ఇచ్చారు. ఆ ముత్యాలు నా దగ్గర ఉన్నాయి. అవి చాలా అరుదైనవి. కాకపోతే ఆ ముత్యాల్ని నేను అనుకున్నాను, నా 60వ ఏట దాన్ని నాటాలి, ఆ తర్వాత ఆ ముత్యాల చెట్లు పెరుగుతాయి, ఆ తర్వాత నా నెక్స్ట్ జనరేషన్స్ ఆ ముత్యాలను అనుభవిస్తారు, అంత మేలు జాతి ముత్యాలు, ఇట్లా ఏదో అనుకున్నాను. బట్ అంతలోపే నాకు ఈ మరణదండన పడింది. ఇప్పుడు నాకున్న బాధల్లో ఒక్కటే, ఇప్పుడు ముత్యాలు ఉన్నాయి, వాటిని ఒక్కసారి సారవంతమైన భూమిలో నాటితే నేను హాయిగా చచ్చిపోతాను అంటాడు. మహారాజు ఆలోచిస్తాడు. అలాగే ఏముంది అందులో, సో ఒక 1 డే పోస్ట్ పోన్ చేద్దాం ఇతని మరణదండన, రేపు తెల్లవారుజామున ముత్యాలని అంటే అప్పుడు మహారాజుతో అంటాడు, మీకు అభ్యంతరం లేకపోతే సారవంతమైన నేల ఏది అన్నది నన్ను సెర్చ్ చేసుకునివ్వండి, మీ పర్యవేక్షణలోనే కావాలంటే మీ సైనికులు పహారా ఉండనివ్వండి. ఆ తర్వాత మహారాజు తన గుర్రం మీద, ఇతను మరొక గుర్రం మీద మిగతా సైనికుల పర్యవేక్షణలో అతనికి బేడీలు వేసి తీసుకెళ్తారు. దాదాపు రాజ్యంలో అటు ఇటు తిరిగిన తర్వాత ఒక చోట ఆగి, ఇది చాలా సారవంతమైన నెల, నా అనుభవం చెప్తుంది, ఇక్కడ ముత్యాలు నాటొచ్చు, రేపు తెల్లవారుజామున 4 o'clock వచ్చి ఇక్కడ మనం ముత్యాలు నాటుదాం అంటే ఆ వింత చూడడానికి మహారాజుతో పాటు అతని యొక్క మంత్రాంగంతో పాటు కంప్లీట్ తన వర్గం అంతా వస్తుంది. అలాగే మహారాజు భార్య కూడా వస్తుంది. ఇతను ఎర్లీ మార్నింగ్ 4 o'clock తీసుకొస్తారు. అతని చేతులు నిజంగానే ఒక 7-8 ముత్యాలు ఉన్నాయి. కరెక్ట్గా ముత్యాలు నాటే కంటే ముందు ఆగుతాడు. మహారాజు అనుకుంటాడు, ఈ కార్యక్రమం తొందర అయిపోతే రేపు ఉదయం ఇతన్ని ఉరేసే కార్యక్రమం చేయొచ్చు. అప్పుడు మహారాజుతో ఇతను ఒక మాట అంటాడు. మహారాజు ఒక చిన్న చిక్కు ఏమిటంటే, మా గురువుగారు చెప్పిన మాట ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఎవరైతే దొంగ కాదో అట్లాంటి వాడు నాటితేనే ఈ ముత్యాలు ఒక చెట్టుగా మారి ఇంకా చాలా ముత్యాలను ఇస్తాయి అంటాడు. నేను ఎలాగో దొంగను కాబట్టి నేను నాటితే అవి నిర్వీర్యం అయిపోతాయి. అందుకని మీరు మహారాజు కాబట్టి, మీరు దొంగతనం చేసి ఉండరు కాబట్టి మీరు నాటండి అంటే మహారాజు ఆలోచనలో పడతాడు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎవరైతే దొంగతనం చేయలేదో ఇప్పటి వరకు వాళ్ళు నాటితే బాగుంటుంది అని. మహారాజు ఒక్కసారి తన ఆత్మావలోకనం చేసుకుంటే తను ఎప్పుడో ఒకసారి ఏదో విషయంలో దొంగతనం చేసే ఉన్నట్టు తనకు తెలుస్తుంది. ఆ తర్వాత మహారాజు అక్కడ ఉన్న అందరిని అడుగుతాడు, మీ జీవితంలో ఎవరైతే దొంగతనం చేయలేదో వాళ్ళు వచ్చి నాటండి అని. ఎవరు రారు. మహారాజు తలపట్టుకుంటాడు. ఆ తర్వాత ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లలు కాకుండా ఉన్న ప్రతి ఒక్కరిని అడిగితే దాదాపు అందరూ ఏదో సమయంలో దొంగతనం చేసి ఉంటారు.
మహారాజు ఈ ఎవరికైతే ఉరిశిక్ష పడ్డదో ఆ వ్యక్తితో అంటాడు, నీ వల్ల ఒక్క విషయం అర్థమైంది నాకు, అందరం దొంగలమే. ఒకరు దొరికారు, ఒకరు దొరకలేదు. కొందరు చిన్న దొంగతనాలు చేశారు, కొందరు చిలిపి దొంగతనాలు చేశారు, కొందరు కొంచెం పెద్ద దొంగతనాలు చేశారు. సో హమామ్ మే సబ్ నంగే హే అన్నది నాకు అర్థమవుతుంది. ఇది నాకేదో గుణపాఠం చెప్పడం నువ్వు చేసినట్టున్నావు. సో నీ యొక్క ఉరిశిక్షను రద్దు చేస్తున్నా, యు ఆర్ ఫ్రీ నౌ అని చెప్తాడు. సో ఈ కథ ఏమిటి అంటే, మనం సలహా ఇచ్చే కంటే ముందు ఒకసారి సలహాలు ఇచ్చేవాళ్ళు ఆలోచించుకోవాలి, ఆ సలహా తను పాటిస్తాడా అని. నేను మా ఊర్లో చాలాసార్లు చూశాను, ఏ ఇంట్లో గొడవ జరిగినా పక్కింటి వాళ్ళు సలహాలు ఇవ్వడం, మళ్ళీ వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగితే ఈ ఇంటి వాళ్ళు సలహాలు ఇవ్వడం, ఎవరి మాట ఎవరు వినడంలే. అందుకని ఇప్పుడు నేను వ్యక్తిగతంగా యూట్యూబ్లో టాక్ చేస్తున్నాను, సూచన మాత్రమే, సలహా కాదు. నేను ఇలా ఉంటున్నాను, నాకు బాగుంది, మీరు ట్రై చేయండి, అంతవరకే. అంతే తప్ప యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పడం లేదు. నువ్వు ఖచ్చితంగా చేయాలి, అదే కరెక్ట్ అని చెప్పామనుకోండి, ఇరుక్కుపోతాం. ఇట్లాగే మరొక కథ ఉంది. బుద్ధుడి దగ్గరికి ఒక మదర్ వస్తుంది, తన కొడుకు చచ్చిపోయాడు, నేను ఇక బతకలేనని. నా కొడుకును నువ్వు బతికిస్తావంటే తప్పకుండా బతికిస్తాను. ఇప్పుడు కానీ నువ్వు ఒక చిన్న పని చేయాలి. అదేమిటి, ఈ ఊరిలో కానీ చుట్టుపక్కల ఊరిలో కానీ లేకపోతే ఈ మొత్తం రాజ్యం అంతా తిరిగి ఏ ఇంట్లో అయితే ఇంతవరకు ఎవరు మరణించలేదో అట్లాంటి ఇంటి నుంచి ఒక పిడికెడు బియ్యం తీసుకునిరా. ఆ పిడికెడు బియ్యం ఇతని నోట్లో వేస్తే అతను బతుకుతాడంటే ఆమె ఒక హోప్తో వెళ్ళి ప్రతి ఒక్క ఇంటిని అడుగుతుంది, నాకు పిడికెడు బియ్యం కావాలి, కానీ ఈ ఇంట్లో ఇంతవరకు ఎవరు మరణించకపోతే అప్పుడు మీరు నాకు ఇవ్వండి. అంటే దాదాపు ఏ ఇంటికి వెళ్ళినా అందరూ చెప్తారు, మా తాత చచ్చిపోయాడు ఈ మధ్యనే, మా నాయనమ్మ చచ్చిపోయింది ఈ మధ్యనే, అట్లా ఇట్లా ఇట్లా. ఎక్కడ తిరిగినా ఏ ఊరు తిరిగినా ఆ 3-4 రోజుల్లో తనకు తెలుస్తుంది మరణం అన్నది సహజం, పుట్టినవాడు మరణిస్తాడంతే, దాని గురించి బాధపడటమేంటి. అతను ఉన్నంత వరకు, మన చుట్టుపక్కల మనుషులు ఉన్నంత వరకు ఎంత బాగుంటామన్నది ముఖ్యం, కానీ పోయిన తర్వాత బాధపడ్డం కాదు. నేను నా కళ్ళతో చూశాను, ఉన్నంతసేపు కొట్లాడి పోయిన తర్వాత బుండలు బాదుకుని ఏడుస్తారు. ఏం లాభం? ఉన్నప్పుడు తప్పులెంచి కించపరుచుకొని నువ్వు అట్లా నేను ఎట్లా అని ఈగోలకు పోయి జిద్దుకు పోయి ఆ తర్వాత చనిపోయిన తర్వాత నువ్వు లేకపోతే ఎట్లా అని ఏడుస్తారు. ఏం లాభం? గోరఖ దందా, ఏ లాభం లేదు. అందుకే నేనేం చెప్పాలనుకుంటున్నా, నేను సాదాసీదా మనిషిని, మీరు సాదాసీదా మనుషులు, అందరూ సాదాసీదా మనుషులే. జస్ట్ మానసిక పరివర్తనం ఒక్కటి తప్ప మిగతా అన్ని విషయాలు సాదాసీదా శరీరాలు ఉంటాయి అందరికీ. సో మనస్సు పరివర్తనం చెందడం లేదా మనస్సు పరివర్తన చెందకపోవడం అన్న చోటనే ఈ చర్చ అంతా ఉంది తప్ప మనసు ఒకటి పక్కకు తీసేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. నిన్న కాక మొన్న టెడెక్స్ టాక్లో ఈ మాట చెప్పినప్పుడు ఈ విషయాన్ని చాలామంది నన్ను వచ్చి అడిగారు, భలే ఉందండి ఇది అని. నేను ఒక్కటే మాట చెప్పాను స్టేజ్ మీద, ఒక్కసారి భూమి మీద నుంచి మనిషిని మనస్సుని రెండింటిని పక్కకు తీసి చూడండి, అంత పర్ఫెక్ట్ ఉంది. మనం చూస్తున్న యుద్ధాలు, మన కుట్రలు, కుతంత్రాలు, కల్పనలు, ఈ సోకాల్డ్ డెవలప్మెంట్ టెక్నాలజీ, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ మేడ్. మైండ్కి ఊరికే ఉండటం ఇష్టం ఉండదు, ఉన్నదాన్ని అనుభవించనియదు మనస్సు. పక్కనున్న వాడిని సావగొట్టమంటుంది, వాడు పోయిన తర్వాత వాడి గురించి ఆలోచించి బాధపడమంటుంది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అందుకని ఈ క్షణం ఎవరెవరితో మనం ఉంటున్నామో వాళ్ళు చేసే తప్పుల్ని మరీ సీరియస్గా తీసుకోకండి. మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు, నువ్వు చేస్తావు, వాడు తప్పు అనేది ఉండదు. బేసికల్గా నువ్వు అడవిలో ఉన్నావు అనుకో, ఏ తప్పు ఉంటుంది? నీ శరీరానికి గాయం చేసేది తప్పు అవుతుంది, అట్లాగే నేను నిద్ర పట్టనీయకుండా చేసే పని నీకు తప్పు అనిపిస్తుంది. నీ చుట్టూ ఎవరు లేకపోయినా ఆ విషయం నీకు తెలుస్తుంది. అదే ఈ ప్రపంచంలో తప్పులు అన్నవి సాటి మనిషి వల్ల మనకు తెలుస్తున్నాయి. ఒక ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతారు, అక్కడ తప్పు కాదు, కానీ ఇంకో ఇంటికి వెళ్తే చెప్పులు వేసుకుంటే తప్పు. ఒక ఇంట్లో నిలబడి తింటారు, తప్పు కాదు, ఇంకో ఇంట్లో కూర్చొని తింటేనే కరెక్టు. ఒక ఇంట్లో తిన్న తర్వాత కొంచెం ప్లేట్లో కడుక్కుంటే కరెక్టు, ఇంకో ఇంట్లో అట్లా కడిగితే తప్పు. ఒక ఇంట్లో కాలు మీద కాలు వేసుకుంటే పెద్దవాళ్ళ ముందు తప్పు, ఇంకొక ఇంట్లో స్వేచ్ఛ, ఎవరిష్టం వాళ్ళది. పుష్ప సినిమాలో డైలాగ్ ఉంది కదా, నా కాలు మీద నేను వేసుకున్నాను కానీ కాలు నీ కాలు మీద ఏమన్నా వేసానా అని అడుగుతాడు కదా. ఎవరండి నిర్ణయించేది తప్పు ఇది రైట్ అని?
నీకు తెలియాలి వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ ఫర్ యూ. ఇట్ షుడ్ నాట్ బి టోల్డ్ బై అదర్స్. అందుకని ప్రియమిత్రులారా, చిన్న జీవితం, గొడవలతో, సంఘర్షణలతో, సాటి మనిషితో అవేవి లేకుండా చిన్న జీవితాన్ని ఆహ్లాదకరంగా ఆస్వాదించి నిష్క్రమించండి. ఇంతే నేను చెప్పాలనుకున్నది. రిసరస వయసు.